వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మనం ఎక్సర్సైజ్ 2A కంప్లీట్ చేసామండి. ఇక్కడ మనకి 2Bకి ముందు మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత 2Bకి వెళ్దాం. ఇక్కడ మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 15 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. ఇక్కడ మనకి రిలేషన్ అంటే మనకి ముందు ఎక్సర్సైజ్ 2Aలో మన కార్టీషియన్ ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాం, దాని మీద సమస్య చేసామండి. ఇక్కడ నుంచి మనకి రిలేషన్స్ అండి, రిలేషన్ కాన్సెప్ట్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని తర్వాత మన ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ టు ఏ నాన్ ఎంప్టీ సెట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ద కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే మనకి ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ ఉంటే మనకి సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటామండి. ఇక్కడ మనకి ఈ సబ్సెట్ ఎలా వస్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఆర్డర్ పేర్స్ అండి. మామూలుగా మనకి ఎక్సర్సైజ్ 2Aలో మనం కార్టీషియన్ ప్రొడక్ట్ గురించి ఒకసారి నేర్చుకున్నామండి. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఒకసారి చూద్దాం. కార్టీషియన్ ప్రొడక్ట్ అండి మనకి ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయండి. ఏ అనే సెట్ ఉంది మన దగ్గర, ఇక్కడ ఏబిసి అనే మనకి సెట్ ఒకటి ఉంది, అలాగే బి అనే సెట్ మనకి 1,2 ఒక సెట్ ఉంది. మనకి ఇప్పుడు కార్టీషియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి రాయాలండి. ఏ క్రాస్ బి అంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఏ క్రాస్ బి అంటే ఆర్డర్ పేర్స్ వస్తాయండి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ దేంట్లో ఉండాలంటే సెట్ ఏలో ఉండాలి, అలాగే సెకండ్ ఎలిమెంట్ దేంట్లో ఉండాలంటే సెట్ బిలో ఉండాలండి. కాబట్టి మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అంటే మనం ఏం రాస్తామంటే A,1, అలాగే ఏ ఫిక్స్డ్ చేస్తే A,2, అలాగే B,1, ఇక్కడ B,2, అలాగే C,1, C,2 అండి. అంటే మనకి మొత్తం ఇక్కడ ఎన్ని ఆర్డర్ పేర్స్ వచ్చినాయి అంటే 1, 2, 3, 4, 5, 6 అండి. అంటే మనకి ఎన్ని ఆర్డర్ పేర్స్ వచ్చినాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ ఆఫ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. మనకి ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బిలో మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. దాని నుంచి మనకి 3 into 2 అండి. 3 into 2 అంటే 6 ఎలిమెంట్స్ వస్తాయి. అది 6 ఎలిమెంట్ని మనం మామూలుగా అయితే సెట్లో అయితే 1 ఇలా రాస్తాం. ఇక్కడ ఆర్డర్ పేరు రాయాలండి. ఆర్డర్ పేరు A,1, ఆర్డర్ పేరు A,2, B,1 అలా రాయాలి. మనకి డెఫినేషన్ ప్రకారం మామూలుగా అయితే ఇది ఏ క్రాస్ బి అంటే ఏం రాసామంటే X, Y సచ్ దట్ X బిలాంగ్స్ టు A, Y బిలాంగ్స్ టు B అండి. ఇది మనకి కార్టీషియన్ ప్రోడక్ట్ మనకి ఎక్సర్సైజ్ 2Aలో ఉన్న కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని మనం రిలేషన్స్ చెప్పుకుందాం. దీని మీద ఎగ్జాంపుల్ చెప్దామండి. ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయి. మనకి ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఈ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఈ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఏ టు బి అంటే మనం ఎలా రాస్తామంటే ఇక్కడ మన మ్యాథమెటిక్స్లో ఆర్ సచ్ దట్ ఏ మ్యాప్స్ బి అని రాస్తామండి. ఇది మనకి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మనకి ఏదైనా రిలేషన్ ఉంటే ఆర్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి సెట్ 1, 2, 3 ఇచ్చాడు. బి అనే సెట్ 4, 5 ఇచ్చాడు. డిఫైన్డ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు X, Y. మనకి ఒక కండిషన్ ఒకటి ఇచ్చాడండి. Y ఈజ్ ఈక్వల్ టు X+3 వేర్ X బిలాంగ్స్ టు A, Y బిలాంగ్స్ టు B అండి. మనకి మామూలుగా అయితే ఇక్కడ ఆర్ అనే రిలేషను రాయాలి. మనకి ఆర్ అనే రిలేషను మామూలుగా X అనే ఎలిమెంట్ ఫస్ట్ సెట్లో ఉండాలి, అలాగే Y అనేది ఈ కండిషన్ ఫాలో అవ్వాలండి. కాబట్టి మనం మామూలుగా అయితే ఇక్కడ ఏ క్రాస్ బి రాద్దామండి. ఏ క్రాస్ బి రాద్దాం. ఏ క్రాస్ బి అంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్.
అంటే ఫస్ట్ ఎలిమెంట్ దేంట్లో ఉండాలంటే సెట్ ఏలో ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ ఏమో బీలో ఉండాలి. కాబట్టి మనం మా సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ రాద్దాం. అంటే 1,4 1,5 అలాగే 2,4 2,5 అండి. అలాగే 3,4 3,5 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి. మనకి ఇది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. మనకి మామూలుగా అయితే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే మనకి ఒక రిలేషన్ ఒకటి ఇచ్చాడు డిఫైన్డ్ బై, అది ఎక్స్ కామా వై అండి. డిఫైన్డ్ బై ఆర్ అనే రిలేషన్ ఇచ్చాడు. ఇది ఎలా ఉంటుందంటే ఎక్స్ కామా వై అండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ బిలాంగ్స్ టు దీంట్లో ఉండాలంటే ఏలో ఉండాలి, వై బిలాంగ్స్ టు బీలో ఉండాలండి. ఇది కండిషను. ఈ రిలేషను ఈ దీంట్లో ఉన్న ఈ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో మనకు ఒక రిలేషను సబ్సెట్ అవ్వాలి. సబ్సెట్ అవుతుంది మామూలుగా అయితే ఆర్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే మనం ఆర్ సచ్ దట్ ఏ టు బి అని రాస్తాం. ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అప్పుడే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి ఎలిమెంట్స్ రాద్దాం. ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ఏలో ఎలిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏలో 1 తీసుకుంటే మనకు ఆర్డర్ పేరు ఎలా ఉంటుందంటే వై అనే ఎలిమెంటు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 అవుతుందండి. అంటే 1,4. అలాగే 2 తీసుకుంటే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 2 పెడితే ఏమవుతుందంటే వైలో 2,5 ఉంటుందండి. అలాగే 3 తీసుకుంటే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. 3 తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 3 అనేది వై ఈజ్ ఈక్వల్ టు 3 + 3 అండి 6. మనం ఆర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నాం. ఇక్కడ మనం మామూలుగా అయితే ఈ రిలేషన్లో 1,4 దీంట్లో ఉందండి. అలాగే 2,5 దీంట్లో ఉంది. ఇక్కడ మనకి 3,6 లేదండి. అంటే మనం సబ్సెట్ అవ్వాలంటే మనకి 3,6 లేదు కాబట్టి ఈ ఎలిమెంటు మనం రాయకూడదు. కాబట్టి మనకి సబ్సెట్ అయ్యేది ఏంటంటే ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అనేది 1 అండి. 1 తీసుకుంటే అలాగే వై అనేది 4 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 5 వస్తుంది. 3 తీసుకుంటే దీంట్లో ఎలిమెంట్ ఉండదండి. కాబట్టి ఇక్కడ ఇది ఈ సెట్ ఏమవుతుందంటే సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే మనం ఏం రాస్తామంటే ఆర్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అని రాస్తాం. సబ్సెట్ అయింది కాబట్టి మనం ఏమనొచ్చు అంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అనొచ్చండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఆర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయింది కాబట్టి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇది డెఫినేషన్ అండి. మనం ఇందాక చెప్పుకున్న పాయింటే ఒకసారి ఇక్కడ రాశానండి. లెట్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, దెన్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే మనకి ఇందాక మన డెఫినేషన్ రాసుకున్నాం కదండి. ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే ఈ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు బి అయితే ఏమన్నామంటే ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. దెన్ ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఆర్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి రాశాను. అలాగే మనం ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే దెన్ వీ సే దట్ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అండి. దెన్ వీ రైట్ ఇక్కడ ఇలా రాస్తామండి మనం ఏ ఆర్ బి అండి. రిలేటెడ్ టు బి అయితే మనం ఏ కామా బి బిలాంగ్స్ టు దేంట్లో ఉంటాయంటే రిలేషన్లో ఉంటాయండి ఎలిమెంట్స్. దెన్ వీ సే దట్ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అయితే మనం ఎలా రాస్తామంటే ఏ ఆర్ బి అండి. మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే దెన్ ఏ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బి అయితే వీ రైట్ ఏ. మనం మామూలుగా అయితే నాట్ రిలేటెడ్ అంటే మనకి ఇలా రాస్తాం. ఇది నాట్ రిలేటెడ్ అండి మనకి. అంటే నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లో వస్తుందండి ఇది ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఏ నాట్ రిలేటెడ్ అనేది. అలాగే డొమైన్ ఆఫ్ ద రిలేషన్ అండి. మనకి అంటే ఎక్సర్సైజ్ 2.2కి సంబంధించి మనం ఏ అయితే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి ఒకసారి మనం చెప్పుకుంటే మనకి ఎక్సర్సైజ్ చాలా ఈజీ అయిపోతుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కాన్సెప్ట్ వైజ్ మనం చెప్తున్నామండి. డొమైన్ ఆఫ్ ద రిలేషన్ అంటే లెట్ ఆర్ బి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ద సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ ఈజ్ కాల్డ్ డొమైన్ ఆఫ్ ఆర్ అంటాం. మనం ఎలా రాస్తామంటే డొమైన్ ఆఫ్ ఆర్ అని రాస్తామండి. అంటే మనకి ఆర్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అయితే మనకి
ఫస్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ కోఆర్డినేట్ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే డొమైన్ అంటామండి. డొమైన్ అంటే ఏం లేదండి, డొమైన్ అంటే అది ఒక సెట్ కింద మామూలుగా అయితే డొమైన్ అంటే డొమైన్ ఆర్ అంటే అది ఒక సెట్ కింద ట్రీట్ చేయాలి. ఆ సెట్ అనేది మనం సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని రాస్తే దాన్నే డొమైన్ అంటాం. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, మనకు ఒక రిలేషన్ ఇచ్చాడండి. మనకి ఆ రిలేషన్లో అంటే ఈ ఎలిమెంట్స్ ఇలా రిలేట్ అయ్యి ఉన్నాయన్నాడు, అంటే ఏ టు బి రిలేటెడ్ అయ్యి ఉన్నాయన్నాడు. ఒక రిలేషన్ ఇచ్చాడు, ఆ రిలేషన్లో డొమైన్ రాయమంటున్నాడండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, దెన్ డొమైన్ ఆఫ్ ఆర్ రాయాలండి. అంటే ఈ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1, 3, 5 మళ్ళీ 1 అండి. రిపీటెడ్ ఎలిమెంట్స్ మనం మామూలుగా అయితే మన సెట్లో రాయం కాబట్టి డొమైన్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ నాన్ రిపీటింగ్ ఎలిమెంట్స్ అండి. కాబట్టి 1, 3, 5 దీన్నే డొమైన్ ఆఫ్ ద రిలేషన్ అంటాం. అంటే మనకి ఈ ఎక్సర్సైజ్ 2Bలో మనకి డొమైను, అలాగే రేంజ్, అలాగే కోడొమైన్ గురించి మనకి అడిగాడండి ఎక్కువగా. దాని గురించి మనకి చెప్పడానికి అండి మనకి ఆర్బిఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ద సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఆర్ అండి. ఇట్ ఈజ్ డినోటెడ్ బై మనం ఆర్ అంటాం. అంటే మనకి రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో సెకండ్ కోఆర్డినేట్నే మనం ఏమంటామంటే రేంజ్ ఆఫ్ ఆర్ అంటామండి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్నేమో డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్నేమో రేంజ్ అంటామండి. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7 అయితే బి అనే సెట్ 2, 4, 6, 8, 10 అండి. మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు, ఈజీ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. అంటే దీంట్లో మనకి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే రేంజ్ అండి. రేంజ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం ద సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఆర్ అన్నాం. అంటే సెకండ్ కోఆర్డినేట్స్ అంటే 8, 6, 2, 4 రాయాలండి. ఫస్ట్ కోఆర్డినేట్స్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే డొమైన్ అవుతుంది. రేంజ్ ఆఫ్ ఆర్ అంటే మనం ఏం రాస్తామంటే 8, 6, 2, 4 రాస్తామండి. ఇది రేంజ్ ఆఫ్ ఆర్ అవుతుంది. మనకి కోడొమైన్ ఆఫ్ ఏ రిలేషన్ అండి. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ద సెట్ బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ ఆఫ్ ఆర్ అంటామండి. అంటే మనకి ఏదైనా ఒక రిలేషను ఫ్రమ్ ఏ టు బి అండి. ఏ టు బి అయితే ఏ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే డొమైన్ అంటాం, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. బి ఈజ్ కాల్డ్ కోడొమైన్, ఇక్కడ కోడొమైన్ అండి. బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అండి. అంటే మనకి సెట్ బినే ఏమంటామంటే కోడొమైన్ ఆఫ్ ఆర్ అంటాం. మనకి ఎగ్జాంపుల్ చూస్తే 1, 3, 5, 7 బి అనే సెట్ 2, 4, 6, 8, 10 ఇచ్చాడు. ఒక రిలేషన్ ఇచ్చాడండి. మనకి ఇక్కడ కోడొమైన్ రాయమంటే మనం ఏం రాస్తామంటే బి అనే సెట్నే రాస్తామండి. ఇక్కడ బి కోడొమైన్ అంటే కోడొమైన్ అండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2, 4, 6, 8, 10 దీన్నే కోడొమైన్ అంటారు. ఇక్కడ మనకి డొమైన్ అంటే ఫస్ట్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని డొమైన్ అంటాం, సెకండ్ ఎలిమెంట్నేమో రేంజ్ అంటామండి. అలాగే మనకి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అనే సెట్ని మనం ఇక్కడ కోడొమైన్ అంటామండి. మొత్తం సెట్ ఇది బి అనేది మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అండి. మనకి మన సెట్ థియరీలో సెట్లో మనం ఏ అనే సెట్లో మనకి n ఎలిమెంట్స్ ఉంటే, ఇక్కడ ఏ అనే సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే ద సబ్సెట్స్ ఆఫ్ ఇక్కడ దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ ఎన్ని ఉంటాయంటే మనం మామూలుగా ఫార్ములా ప్రకారం 2n రాసామండి. మనకి ఏ అనే సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే ద సబ్సెట్స్ ఏ అంటే మన సెట్ థియరీలో మనం నేర్చుకున్నామండి. ఏ అనే సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే ద సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ 2n అండి. 2n సబ్సెట్స్ ఉంటాయి. ఏ అనే సెట్లో మామూలుగా అయితే 1, 2, 3 ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే 2 అండి. 2 సబ్సెట్స్ ఉంటాయి. అలాగే మనకి ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అండి. మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి ఈజ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. అంటే మనకి
మనం సెట్ ఏ టు సెట్ బి చేస్తే మనకి ఏ క్రాస్ బి చేస్తాం కదండి. ఏ క్రాస్ బి చేస్తే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ వస్తాయి. ఇలాగా సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ వస్తాయి. ఇక్కడ మనకి ద సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయని చెప్పి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అని అడుగుతున్నాడండి. అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఇక్కడ ఏం రాస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. ఇక్కడ మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడండి. ఇక్కడ పి అడిగితే ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ పి అయితే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు క్యూ అయితే దెన్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పీక్యూ అవుతుందండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ ఎన్ని రిలేషన్స్ వస్తాయంటే మనకి 2 పవర్ పీక్యూ అండి. అంటే మనకి ఇక్కడ అయితే మామూలుగా అయితే ఇక్కడ ఓన్లీ 1 సెట్ అండి. అంటే 2 పవర్ అని రాసాం. ఇక్కడ మనం ఏ క్రాస్ బి చేస్తున్నామండి. ఏ క్రాస్ బి అంటే ఆర్డర్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఫస్ట్ సెట్లో ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ సెట్లో ఉండాలి. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుందండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే పిఈ, ఇక్కడ ఎన్ ఆఫ్ బి అంటే క్యూ. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే మనం ఏం రాస్తామంటే ఇక్కడ 2 పవర్ పీక్యూ అండి. ఇది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అడిగితే మనకి ఫార్ములా ఇది ఉంది. ఇది ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ పీక్యూ అండి. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రిలేషన్లో మనకి ఫస్ట్ ఫామ్ ఏమో రోస్టర్ ఫామ్ అండి, తర్వాత సెట్ బిల్డర్ ఫామ్, తర్వాత యారో డయాగ్రామ్ అండి. అంటే మనకి రోస్టర్ ఫామ్లో ఫస్ట్దండి. రోస్టర్ ఫామ్లో మనకి సెట్ థియరీలో మనం నేర్చుకున్నామండి. రోస్టర్ ఫామ్ అంటే మామూలుగా ఎలిమెంట్స్ని మామూలుగా అయితే ఇక్కడ కామాతో వేరు చేసి రాస్తే వీటిని మనం రోస్టర్ ఫామ్ అంటాం. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అంటే కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇక్కడ రిలేషన్స్లో ఎలా రాస్తామంటే ఆర్డర్ పెయిర్స్ని మనకి కామాతో వేరు చేసి రాస్తే దాన్నే రోస్టర్ ఫామ్ అంటామండి. మనకు ఒక అంటే ఇక్కడ ఇన్ దిస్ ఫామ్ రోస్టర్ ఫామ్ అండి. ఇన్ దిస్ ఫామ్ రిలేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ దిస్ ఫామ్ రిలేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. అంటే ఆర్డర్ పేర్స్ మనం రాసి ఇక్కడ ఆర్ అనే రిలేషన్ బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. అంటే మనం సెట్ థియరీలో రాసినట్టే ఎలిమెంట్స్ని కామాతో వేరు చేసి మనం రాస్తే దాన్నే రోస్టర్ ఫామ్ అంటామండి. ఇక్కడ రిలేషన్లో కూడా మనం ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ రాయాలి. ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఆర్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ సెట్ ఏ సెట్ ఇచ్చాడండి, అలాగే సెట్ బి ఇచ్చాడు. బై ద రూల్ ఏ రిలేటెడ్ టు బి ఎలా రిలేషన్ అవుతుందంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అండి. ఇక్కడ మనకి ఆర్ అనే రిలేషను ఇక్కడ ఏ కామా బి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఎలా రిలేటెడ్ అవుతుందో మనకి మామూలుగా అయితే రోస్టర్ ఫామ్లో రాస్తే ఆర్ అనే రిలేషను ఇది ఈ కండిషన్ మామూలుగా అయితే ఏ అనేది ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ తీసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ సెట్లో -2 అండి. అంటే మనం ఇక్కడ బి అనేది ఏమవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుందండి. బి అనేది ఎలిమెంటు ఏ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందంటే బి అనే ఎలిమెంటు స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే 4 అవుతుందండి. అలాగే ఇక్కడ ఏ అనే ఎలిమెంటు -1 అయితే -1 హోల్ స్క్వేర్ చేస్తే 1 అవుతుందండి. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి కండిషన్ ప్రకారం. అలాగే 0 తీసుకుంటే 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది. అలాగే 1 తీసుకుంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుందండి. అలాగే 2 తీసుకుంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇది మనకి రోస్టర్ ఫామ్ అండి. అంటే మనం కామాతో వేరు చేసి రాస్తే మనకు ఒక కర్లీ బ్రాకెట్స్లో రాస్తే దీన్నే మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. రిలేషన్లో రోస్టర్ ఫామ్ అంటే మన సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అండి. ఇన్ దిస్ ఫామ్ ద రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు సెట్ బి ఈజ్ రిప్రజెంటెడ్ బై రిలేషన్ ఎలా ఉండాలంటే ఆర్డర్ పేర్ ఏ కామా బి, స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అండి. సాటిస్ఫై ద రూల్ విచ్ అసోసియేట్ ఏ అండ్ బి అండి. అంటే మనకి ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే మనకి ఏ అండ్ బి కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్నే మనం మామూలుగా అయితే ఇక్కడ సెట్ థియరీలోనేమో మామూలుగా ఏదైనా సెట్ ఏ అని రాసుకుంటే
ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్, అంటే మనకు ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్నే మనం ఏమన్నామంటే సెట్ బిల్డర్ ఫామ్ అన్నాం. ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే ఆర్డర్ పేర్ తీసుకుంటామండి. ఎలిమెంట్ ఎలా తీసుకుంటాం రిలేషన్లో మనకి ఇక్కడ ఏ కామా బి అంటే సాటిస్ఫై ద రూల్ అసోసియేటివ్ ఏ అండ్ బి అండి. ఇక్కడ మనకి ఇక్కడ అసోసియేటివ్ ఇక్కడ ప్రాపర్టీ ఎలా ఉండాలంటే ఈ రెండింటికి రిలేషన్ ఉండాలండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే సెట్లో మనకి 1 2 3 4 5 ఇచ్చాడు. ఇక్కడ బి అనే సెట్లో 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6 ఇచ్చాడండి. అండ్ ఆర్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి, ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో రాస్తే మనకి ఎలా ఉన్నాయంటే బి ఈజ్ ఈక్వల్ టు 1/a ఫామ్లో ఉందండి. ఇది అసోసియేటివ్ ఏ అండ్ బి అంటే రెండిట్లకి మనకి సెట్ బిల్డర్ ఫామ్ రాస్తే మనకి ఇక్కడ ఏ క్రాస్ బి యొక్క ఆర్డర్ పేర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏకి అసోసియేటివ్ బి అవుతుందండి. మనకి కామన్ ప్రాపర్టీ రాస్తే దీన్నే మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఆర్డర్ పేర్స్ రాయాలి. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ఆ రెండింటికి ఉన్న రిలేషన్ రాస్తే సరిపోతుందండి సెట్ బిల్డర్ ఫామ్లో. ఇది మనకి సెట్ బిల్డర్ ఫాము. మనకి థర్డ్ వన్ వచ్చి రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్స్లో మనకి థర్డ్ వన్ వచ్చి యారో డయాగ్రామ్ అండి. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, దెన్ వీ డ్రా బౌండెడ్ ఫిగర్స్ అండి. టు డినోట్ ఏ అండ్ బి వీ పుట్ డాట్స్ టు రిప్రజెంట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండి. ఫర్ ఈచ్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ వుడ్ డ్రా యారో ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే మనకి యారో డయాగ్రామ్ అంటే ఏం లేదండి, మనకి ఆర్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే రెండు మనకి ఇక్కడ బౌండెడ్ ఫిగర్స్ ఇలా గీస్తామండి. ఇలా గీసి మనం వాటిలో ఎలిమెంట్స్ని డాట్ తోటి ఇలా డాట్ చేస్తాం. ఎలిమెంట్స్ని ఇలా డాట్ చేసి ఎలిమెంట్స్ రాస్తాం. అలాగే రిప్రజెంట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఇది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే దీన్ని యారో తోటి ఫ్రమ్ ఏ టు బి ఇలా రాస్తే దీన్నే యారో డయాగ్రామ్ అంటారండి. అంటే మనకి ఇక్కడ ఆర్బిఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి డ్రా ఏ బౌండెడ్ ఫిగర్స్ అండి. మనం ఇలా ఫిగర్స్ మనం ఏ అండ్ బి అని రాయాలి. అలాగే పుట్ ద డాట్స్ అండి. డాట్స్ మన ఎలిమెంట్స్ని ఇలా డాట్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ నుంచి యారో అంటే ఏ ఎలిమెంట్స్కి ఏది అవుతుంది అనేది మనకు ఒక రిలేషన్ ఇస్తాడండి. అంటే ఏ కమా బి బిలాంగ్స్ టు ఒక రిలేషన్ ఇస్తాడు. దాన్ని మనం యారో తోటి నోట్ చేయాలండి. మనకు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఆర్ అనే రిలేషన్ ఇచ్చాడండి. ఇక్కడ సెట్ ఏ టు సెట్ బి మనకి ఇక్కడ యారో డయాగ్రామ్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. యారో డయాగ్రామ్లో ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 4 5 అండి. ఇలా మనం బౌండెడ్ ఫిగర్స్ రెండు గీద్దాం. ఇలా గీస్తే బౌండెడ్ ఫిగర్స్ ఇలా బి అనే సెట్ తీసుకుందాం. 2 3 4 5 6 7 అండి. ఇప్పుడు మనకి రిలేషన్ ఏమి ఇచ్చాడంటే కండిషన్ చూడాలి. అంటే 1 2తో రిలేట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ని డాటెడ్తో ఇలాగా మనం నోట్ చేయాలి. ఇప్పుడు రిలేషన్ మనం యారో డయాగ్రామ్తో గీయాలండి. అంటే 1 రిలేటెడ్ టు 2 అండి. అలాగే 2 రిలేటెడ్ టు 4 ఇలాగా యారో డయాగ్రామ్ వేయాలి. అలాగే 3 2 అండి. 3 2 అలాగే 1 3 అలాగే 3 4 అండి. ఇది మనకి దీన్ని ఇలా రాస్తే దీన్నే రిప్రజెంటెడ్ యారో డయాగ్రామ్ అండి. వీటికి సంబంధించి మన కాన్సెప్ట్ నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దామండి. ఆ కాన్సెప్ట్ మీద సమ్స్ చూద్దాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 7 అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అండి. డిఫైన్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అండి బై ఆర్ అనే రిలేషన్ ఇచ్చాడు. ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అండి. డిపికేట్ ది రిలేషన్ యూజింగ్ యారో డయాగ్రామ్ రాయమన్నాడు. అలాగే రైట్ డౌన్ ద డొమైన్ కోడొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు. రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అండి. అంటే ఇక్కడ ఈ రిలేషను సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. మనకి యారో డయాగ్రామ్ గీయాలి. అలాగే డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. కోడొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలండి.
అంటే మనం ఫస్ట్ ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1 2 3 4 5 6 అండి. ఇక్కడ రిలేషన్ ఫ్రమ్ అంటే ఆర్ అనే రిలేషన్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. ఇక్కడ ఏ క్రాస్ ఏ ఆర్డర్ పేరు ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ కామా వై, అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్వై కామా బిలాంగ్స్ టు ఏంటంటే ఏలో ఉంటాయండి. కాబట్టి ఆర్ అనే రిలేషను మనం ఎక్స్ కామా వై ఇదండి, వై అనేది సచ్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అండి. ఇక్కడ మనకి అన్నీ ఏ క్రాస్ ఏ కాబట్టి ఎక్స్వై బిలాంగ్స్ టు మనకి ఇక్కడ ఎక్స్వై బిలాంగ్స్ టు దేంట్లో అంటే ఏలో ఇవన్నీ. ఇది మనకి ఇక్కడ మనం ఆర్ అనే రిలేషన్ రాద్దాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వై వాల్యూ ఏమవుతుందంటే అంటే ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలండి. వై వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. అంటే 1 కామా 2 అండి. ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకోవాలండి. అంటే ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే వై వాల్యూ 1 + 1 2 అవుతుంది. అలాగే ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే వై వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. అలాగే ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే ఇక్కడ 4 అవుతుంది వై వాల్యూ. అలాగే 4 తీసుకుంటే 5 అవుతుంది. అలాగే 5 తీసుకుంటే మనకి 6 అవుతుందండి. అలాగే 6 తీసుకుంటే 7 అవుతుంది. ఇక్కడ మనకి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 కామా 2 అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నామండి. 1 2 3 4 5 6 అండి. ఇక్కడ మనకి యారో డయాగ్రామ్ గీయమన్నాడు. యారో డయాగ్రామ్ అంటే మనకి 2 బౌండెడ్ ఫిగర్స్ గీసి దాంట్లో ఎలిమెంట్స్ అండి. ఏలో అంటే ఇక్కడ 1 2 3 అండి ఏలో ఎలిమెంట్స్. ఇక్కడ 1 ఇక్కడ 2 3 4 5 6 అండి. అలాగే మనకి ఇక్కడ కూడా మనకి ఇది ఏ అయితే ఇది కూడా ఏ అండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ. ఇక్కడ ఎలిమెంట్స్ కూడా మనం డాటెడ్ పెట్టాలి. అంటే ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఏమవుతాయంటే 1 2 3 4 5 6 అండి. యారో డయాగ్రామ్ గీస్తే అంటే 1 కామా 2 అంటే 1 తర్వాత 2 కామా 3 అండి. అలాగే 3 కామా 4 4 కామా 5 అలాగే 5 కామా 6 అండి. ఇక్కడ మనకి 6 కామా 7 లేదండి. అందుకు మనం 6 తీసుకోక్కర్లా, ఓన్లీ 5 వరకు తీసుకుంటాం. ఇక్కడ 6 కామా 7 అనేది మనకి ఇక్కడ ఎలిమెంట్ 7 లేదండి. ఇక్కడ 6 వరకే ఉంది కాబట్టి మనం ఇక్కడ వరకు రాస్తే సరిపోతుందండి. 5 కామా 6 వరకు రాస్తే సరిపోతుంది. ఇది మనకి యారో డయాగ్రామ్ అండి. అంటే డిపికేట్ దిస్ రిలేషన్ యూజింగ్ యారో డయాగ్రామ్ అన్నాడు. అలాగే రైట్ డౌన్ ద డొమైన్ అండి. డొమైన్ అంటే మేము ఇందాక కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. మనకి ఆర్డర్ పేర్స్లో ఈ ఆర్డర్ పేర్స్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ రాస్తే సరిపోతుందండి. ఫస్ట్ ఎలిమెంట్నే మనం ఏమనుకున్నాం అంటే డొమైన్ అనుకున్నాం. అలాగే డొమైన్ రాస్తే డొమైన్ ఆఫ్ ఆర్ అని రాద్దాం. డొమైన్ ఆఫ్ ఆర్ అండి. ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1 2 3 4 5 అండి. ఇది డొమైన్. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ అండి. అంటే మన కాన్సెప్ట్ అది నేర్చుకుంటే మనకి క్వశ్చన్స్ ఈజీ అవుతాయండి. ముందు కాన్సెప్ట్ ఇక్కడికి మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ సెకండ్ ఎలిమెంట్ని మనం ఏమంటాం అంటే రేంజ్ అంటాం. అంటే 2 3 4 5 6 అండి. ఇక్కడ 2 3 4 5 6 వీటిని. అలాగే మనకి డొమైన్ అంటే కోడొమైన్ అండి. కోడొమైన్ మనకి ఏం అడిగాడంటే కోడొమైన్ అంటే రేంజ్ ఆఫ్ ఆర్. ఇక్కడ డొమైన్ రాసాం, రేంజ్ రాసాం. కోడొమైన్ అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ ఏ టు ఏ కాబట్టి ఇక్కడ మామూలుగా ఇక్కడ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ బి ఉంటే దాన్ని కోడొమైన్ అంటాం. ఇక్కడ ఏ టు ఏ ఉంది కాబట్టి కోడొమైన్ కూడా ఏమవుతుందంటే ఏ అనే సెట్ అవుతుందండి. అంటే 1 2 3 4 5 6 అండి. ఇది మనకి ఆన్సర్.
ఎగ్జాంపుల్ 8 అండి. ద ఫిగర్ 2.6 ఏ రిలేషన్ బిట్వీన్ ద సెట్ P అండ్ Q. రైట్ ద రిలేషన్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఇన్ ద రోస్టర్ ఫామ్. వాట్ ఈజ్ ద డొమైన్ అండ్ రేంజ్ అండి. అంటే మనకి ఫిగర్ ఇక్కడ 2.6 ఇచ్చాడండి. రిలేషన్ బిట్వీన్ ఇక్కడ P అండ్ Q. ఇది P అయితే మనకి ఇది Q. రైట్ ద రిలేషన్ అన్నాడు. అలాగే మనకి ఫస్ట్ మనం ఇది ఏ ఎలిమెంట్తో అవుతుందో ఒకసారి మనం రోస్టర్ ఫామ్లో రాద్దామండి. అంటే ఇక్కడ మనం రోస్టర్ ఫామ్ రాద్దాం. ఫస్ట్ సెకండ్ వన్ రాద్దామండి. సెకండ్ వన్ రాసిన తర్వాత అది ఏబి యొక్క మనం ఏ రిలేటెడ్ టు బి అనేది మనం సెట్ బిల్డర్ ఫామ్ రాయడానికి మనకి ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ మనం రోస్టర్ ఫామ్ రాద్దాం. రోస్టర్ ఫామ్ అండి. ఈ డయాగ్రామ్ నుంచి మనకి రోస్టర్ ఫామ్ రాస్తే దేంతో రిలేట్ అయిందంటే 9 3 తోటి రిలేట్ అయింది. అలాగే 9 -3 తోటే రిలేట్ అయింది కాబట్టి 9, -3. అలాగే 4, 2 అండి. ఇక్కడ 4, -2. అలాగే 25, 5 అండి. 25, -5 ఇది మనకి రోస్టర్ ఫామ్ అండి. అంటే మనం ఈ డయాగ్రామ్ రాసి దేంతో రిలేట్ అయిందో రాసాము. ఇప్పుడు మనకి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం సెట్ బిల్డర్ ఫామ్ రాయాలండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మామూలుగా అయితే మనం ఆర్డర్ పేర్స్ రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఫస్ట్ వన్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్డర్ పేర్స్ని ఇక్కడ దీని యొక్క ఇక్కడ x ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ y అండి. అంటే మనకి 3 యొక్క స్క్వేర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. అలాగే -3 యొక్క స్క్వేర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. 2 యొక్క స్క్వేర్ ఏమవుతుందంటే 4 అవుతుందండి. -2 యొక్క స్క్వేర్ కూడా 4 అవుతుంది. అలాగే 5 యొక్క స్క్వేర్ 25 అవుతుంది. -5 యొక్క స్క్వేర్ అంటే మన కామన్ ప్రాపర్టీ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏం లేదు. మామూలుగా అయితే మనకి R అనే సెట్ బిల్డర్ ఫామ్లో ఇక్కడ x, y రాస్తామండి. సచ్ దట్ మనకి ఇక్కడ కామన్ ప్రాపర్టీ రాస్తాం. ఇక్కడ x ఈజ్ స్క్వేర్ ఆఫ్ మనకి టర్మ్స్లో రాస్తే సరిపోతుందండి. x అంటే x బిలాంగ్స్ టు P. x అనేది దేంట్లో అంటే Pలోది, y బిలాంగ్స్ టు Q అండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫాము. మామూలుగా అయితే మనకి ఫస్ట్ మామూలుగా సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. దీన్ని చూసైనా చెప్పొచ్చండి డయాగ్రామ్ చూసి. కాకపోతే మనం రోస్టర్ ఫామ్ రాసుకుంటే మనం ఇక్కడ ఆర్డర్ పేర్స్ రాస్తాం కాబట్టి మనకి ప్రాపర్టీ ఏంటనేది ఒక అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. కాబట్టి మనం సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఆర్డర్ పేరే రాయాలి, కామన్ ప్రాపర్టీ రాయాలండి. అంటే ప్రతిదానికి ఆ ప్రాపర్టీ అప్లై అవుతుందో లేదో చూడాలి ఆర్డర్ పేరుకి. అంటే x స్క్వేర్ ఆఫ్ y అండి. కాబట్టి ఇలా రాస్తే సరిపోతుంది సెట్ బిల్డర్ ఫాము. వాట్ ఈజ్ ద డొమైన్ అండ్ రేంజ్ అండి. డొమైన్ అంటే మనకి ఆర్డర్ పేర్స్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ని మనం డొమైన్ అంటాం. అలాగే సెకండ్ ఎలిమెంట్ని ఏమో రేంజ్ అంటామండి. అలాగే డొమైన్ అండ్ రేంజ్ మాత్రమే అడిగాడు. డొమైన్ ఆఫ్ R అండి. మనకి ఈ రిలేషన్లో మనకి ఇది రిలేషన్ రోస్టర్ ఫామ్ అండి. రిలేషను ఇదేమో సెట్ బిల్డర్ ఫాము. డొమైన్ ఆఫ్ Rలో మనకి ఎలిమెంట్స్ రాస్తే నాన్ రిపీటెడ్ ఎలిమెంట్స్ మామూలుగా రిపీట్ అయిన సెట్లో రాయం కాబట్టి ఇక్కడ 9, 4, 25 ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది. అలాగే రేంజ్ అంటే సెకండ్ ఎలిమెంట్ అండి. రేంజ్ ఆఫ్ R అంటే మనకి ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ 3, -3, 2, -2, 5, -5 అండి. ఇది మనకి రేంజ్ ఆఫ్ R. ఇక్కడ మనకి కోడొమైన్ అంటే కోడొమైన్ అంటే ఏమవుతుందంటే కోడొమైన్ కూడా రాస్తే మనం కోడొమైన్ అంటే Q అవుతుందండి. అంటే ఇక్కడ రిలేషన్ ఫ్రమ్ P to Q కాబట్టి Q ఈజ్ ద కోడొమైన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 9 అండి. లెట్ A = 1, 2 అండ్ B = 3, 4 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. అంటే మనకి
నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అడిగాడు. ఇక్కడ మనకు ఫార్ములా చెప్పుకున్నామండి. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే 2 పవర్ పీక్యూ అని చెప్పి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ అయితే ఎన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ అయితే మనకి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే 2 పవర్ పీక్యూ అండి. ఇక్కడ మనం ఏ క్రాస్ బి చేద్దామండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సొల్యూషన్ ఏ క్రాస్ బి అంటే 1,3 అలాగే 1,4 2,3 2,4 అండి. అంటే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఎంతంటే 2 పవర్ 4 అండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏలో మామూలుగా అయితే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ బిలో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. అయితే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే 2 పవర్ 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి అండి. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే మనకి ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎంత అవుతాయంటే 2 పవర్ 4 అవుతుందండి. 2 పవర్ 4 అంటే మనకి ఇక్కడ 4 8 16 అండి. అంటే నెంబర్